హాయ్, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. గత నెల 22 నుండి సవరించిన జీఎస్టీ రేట్లు దేశవ్యాప్తంగా అమల్లోకి రావటం మనందరికీ తెలిసిన విషయమే. మన రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని ఒక నెల రోజులు ప్రోగ్రాం జరగబోతుంది. దాంట్లో భాగంగానే నిన్న జిల్లా వ్యవసాయ అధికారి గారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ నుండి సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు ఒంగోలు ఎంపీ మరియు ఒంగోలు ఎమ్మెల్యే గారు విచ్చేసి అక్కడున్న స్టాల్స్‌ని లాంచ్ చేశారు. ఆ స్టాల్స్‌లో ఈ జీఎస్టీ 2.0 వల్ల రైతులకి ఏ ఏ పనిముట్లు గాని, లేతే సీడ్స్, ఫెర్టిలైజర్స్‌లో ఎంతెంత మిగులుతుంది? గతంలో 12% ఉన్న జీఎస్టీ ఇప్పుడు వ్యవసాయ రంగానికి 5%కి తగ్గించడంతో రైతులకి ఎంతో మేలు చేకూరుతుందని ఆ స్టాల్స్‌లుగా అక్కడున్న అధికారులు చాలా చక్కగా వివరించారు. అలాగే ఒక మానవహారం మరియు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి చాలా సందడి జరిగింది. అలాగే ఈరోజు టంగుటూరు మండల వ్యవసాయ అధికారి గారి అధ్యక్షతన మండల్ లెవెల్‌లో జరిగిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాము చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ కూడా మండల్ లెవెల్‌లో బైక్ ర్యాలీసు, అలాగే రైతులకి ఏఓ గారు చాలా చక్కగా ఈ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత తెలియజేశారు. అలాగే ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందో చాలా చక్కగా వివరించారు. ఆ విశేషాలు మన ఛానల్‌లో ఇప్పుడు మనం చూద్దాం. వ్యవసాయ శాఖ సిబ్బందికి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలండి. నేను టంగుటూరు అగ్రికల్చర్ ఆఫీసర్ని, యుగంధర్ రెడ్డి నా పేరు. మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో జిఎస్టి మనకి చాలా సవరించారండి. సో ఈ సవరణ వలన మరి రైతు సోదరులకు కానీ, రైతు సోదరులు అంటే వ్యవసాయ అనుబంధ శాఖ సంబంధించి మరి రైతులు ఏమన్నా కొనుగోలు చేయాలన్నా వాటికి సంబంధించి జిఎస్టి తగ్గుదల గురించి అవగాహన చేసుకుంటే వారికి ప్రయోజనం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళు కనుక గ్రహిస్తే వారి యొక్క కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుకొని మరి వారికి అవసరమైనవన్నీ కూడా ఈ జిఎస్టి తగ్గుదలతోటి వారు మార్కెట్ లో కొనుక్కోవడానికి వారికి ఒక మంచి సౌలభ్యంగా భావిస్తారని చెప్పి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఒక నెల రోజుల పాటు ఈ జిఎస్టి మీద యావత్ భారతదేశంలో సంబరాలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా మన జిల్లాలో ఈ రోజు వ్యవసాయ అనుబంధ శాఖలకి 2 రోజులు టైం ఇచ్చారు. నిన్న జిల్లా స్థాయిలో ర్యాలీ జరిగింది. మరి ఈ రోజు మండల స్థాయిలో ర్యాలీ జరుగుతుంది. 1-2 రోజుల్లో గ్రామ స్థాయిలో మళ్ళీ ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులకి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏ వస్తువుకి ఎంత తగ్గినాయి అనేది నేను ఉత్సాహంగా చెప్తానండి. ఎక్కువ సమయం తీసుకోం మీకు, దయచేసి అది గమనించండి. మరి సస్యరక్షణ పరికరాలు అంటే మనం పంట వేసిన తర్వాత ఈ చీడపీడలకు సంబంధించి ఏమన్నా పిచికారీ చేసేటటువంటి స్ప్రేయర్లు అంటే బ్యాటరీ స్ప్రేయర్లు. ఇప్పుడు పొగాకు వేసేటప్పుడు మొక్కలేయంగానే బ్యాటరీ స్ప్రేయర్లు అడుగుతూ ఉంటారు రైతులు. సో మరి అవి జిఎస్టి తోటి మనకి దాదాపుగా 500 జిఎస్టి ఆ పంపు మీద మనకి తగ్గుతుందని చెప్పి రైతు సోదరులు అవగాహన చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగనే ట్రాక్టర్ మందు పంపు, మరి మన ప్రకాశం జిల్లానే పూర్తిగా అపరాలు పండించేటటువంటి జిల్లాలో మన ప్రకాశం జిల్లా కూడా ముందున్న జిల్లా. మరి శనక్కి ట్రాక్టర్ మందు పంపుతోటి ఎక్కువ మంది రైతులు స్ప్రే చేస్తుంటారు కాబట్టి దానికి రకరకాల స్ప్రేయర్లు. మరి గరిష్టంగా చూసుకుంటే 43,000 వరకు మనకి ఈ యొక్క జిఎస్టి ట్యాక్స్ అనేది రైతు సోదరులకి తగ్గుతుందని చెప్పి రైతులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగనే తైవాన్ స్ప్రేయర్స్ అంటే ఈ మిరప గాని, పత్తి గాని ఎన్ని వేసేవాళ్ళు, మాగాని వేసేవాళ్ళు కూడా తైవాన్ స్ప్రేయర్ గన్ అంటారు రైతు భాషలో. వాటికి సంబంధించి కూడా ఈ యొక్క జిఎస్టి అనేది దాదాపుగా 2,600 రూపాయలు జిఎస్టి తగ్గుతుంది. అంటే ఒక 20,000 రూపాయలు 2,600 తగ్గుతుందంటే అది మంచి ప్రయోజనం అని చెప్పి మనం అనుకోవాలి. అందువల్ల అట్లా ఒక వస్తువులోనే కాదు, మనం చాలా ఎరువులు గాని, పనిముట్లు గాని, స్ప్రేయర్లు గాని, లేవు కోత మిషన్లు గాని, వీటన్నిటికి కూడా జిఎస్టి సవరించుకుని చూస్తే ఓవరాల్ ఒక 25,000 ఒక్కొక్క రైతుకి సంవత్సరం మొత్తం మీద బెనిఫిట్ జరుగుతుంది అనమాట. అట్లాగనే మనకి ఎక్కువగా రైతులు ఈ మామిడి తోటలు వీటిల్లో కూడా పవర్ వేడర్స్ అని చెప్పి అంతర్ సేద్యానికి వాడతారండి. అంటే అది ఇట్లా 2 హ్యాండిల్స్ పట్టుకొని ఆపరేట్ చేస్తారు. వాటికి సంబంధించి దాదాపుగా 13,000 వరకు రైతులకి ఈ యొక్క తగ్గింపు ప్రయోజనం చేకూరుతుందండి. అట్లాగనే ఏ రైతు కనపడ్డా కూడా మాకు మొట్టమొదటిగా మమ్మల్ని అడిగేది ఏంటంటే, ట్రాక్టర్ పనిముట్లు ఎప్పుడు ఇస్తారు, అవి ఎప్పుడు ఇస్తే మేము అప్లికేషన్ పెట్టుకుంటామని చెప్పి ఎక్కువ మంది రైతులు వ్యవసాయ శాఖ వారి మీటింగ్ లో ఈ అడుగుతా ఉంటారు మమ్మల్ని.
మరి వాటికి సంబంధించి కూడా రోటావేటర్ చూసుకుంటే దాదాపుగా దానికి కూడా 9,000 GST తగ్గిందండి. అట్లాగనే మనకి శనగలు ఎదబెట్టే మిషన్ కూడా దాదాపుగా మనకి 9,000 రూపాయలు తగ్గింది. అదర్ ఇంప్లిమెంట్స్ గొర్రు నాగలి వీటన్నిటికి కూడా వాటికి కూడా దాదాపు 4,500 దాకా తగ్గింది. అట్లాగనే ట్రాక్టర్ కూడా సబ్సిడీ ఉంది. మనం ట్రాక్టర్లు గత 2 సంవత్సరాలు చూసుకుంటే పొగాకు ఆదాయం కాస్త బాగుండడం వల్ల రైతులు ఎక్కువ మంది ఈ ట్రాక్టర్లు కొంటా ఉంటారు. మొన్న కూడా దసరా చూస్తే మనం ఎక్కువగా కొన్నారు 2 వీలర్స్ కానీ అసలు అన్ని కూడా వస్తువులన్నీ కూడా ఏంటంటే GST తగ్గుదల మీద ప్రతి రైతు కూడా అవగాహన చేసుకొని ఎక్కువగా వాటిని కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అట్లాగే మరి ట్రాక్టర్ చూసుకుంటే దాదాపుగా 1,00,000 GST తగ్గుతా ఉంది. 85,000 ఇచ్చారు మనకి. మరి దగ్గర దాపు ₹1,00,000 వరకు బెనిఫిట్ అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 20 ఏకర్ల శనగ సాగు చేసి అన్ని ఖర్చులు చూసుకుంటే ఆ ₹1,00,000 మనకు మిగిలేదు. అందువలన రైతు సోదరులు మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ GST కనుక్కొని పూర్తి వివరాలు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుకొని ఓకే మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పారు మరి దీని మీద మనకి ఉపయోగం ఉంది అని కనుక మీరు ఒక నిర్ణయానికి వస్తే GSTని అడగండి. తప్పనిసరిగా దుకాణదారులు కూడా మనం అడగచ్చు. GST ముందు ఎంత ఉంది, GST తర్వాత ఎంత ఉంది, GST 12% ఉంది. ₹1,00,000 వస్తే 12,000 GST పడుతుంది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 5%, ఇప్పుడు 5,000 పడుతుంది. అంటే దాదాపు ₹1,00,000కి ₹7,000 తేడా వస్తా ఉంది. సో అట్లానే కిసాన్ డ్రోన్ మనకి తెలుసు, ప్రతి మండలానికి ఒకటి డ్రోన్ కిసాన్ డ్రోన్ అని చెప్పి మనం 8 లక్షల సబ్సిడీలు ఇస్తున్నాము. మరి అలాంటి డ్రోన్ కూడా దాదాపు